నెహెమ్యా తను ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే సగంలో ఆపేసే లెక్క అస్సలు కాదు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. అనగా అందరూ పుడుతున్నారు, కానీ ఎలా జీవిస్తారో, ఎలా తమ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేస్తారో, ఎలా తమ ఆత్మీయ జీవితాన్ని కడముట్టిస్తారో అది చాలా విలువైంది. కాబట్టి సహోదరి సహోదరులు, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ ఆత్మీయతను, మీ సాక్ష్యమును, కలిగున్న రక్షణ ఆనందమును తుది శ్వాస వరకు కాపాడుకోవడం, కడముట్టించటం అది మన కర్తవ్యం. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించి కడముట్టించు క్రీస్తు వైపే మన జీవితము ఉండాలి. ఆయనను చూస్తూనే మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించాలి. అప్పుడే మనం పౌలు చెప్పినట్టుగా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని అని చెప్పగలుగుతాం. నెహెమ్యా తనకు దేవుడు ఏ పనినిచ్చాడో ఆ పనిని అద్భుతంగా ప్రారంభించాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, అపాయాలు వచ్చినా ఏమాత్రం తనకివ్వబడిన పనిని మాత్రం ఆపలేదు. సహోదరి సహోదరులు, విజయం సాధించే వారిలో కనిపించే లక్షణం ఏంటో తెలుసా? 100 అయినా 106 అయినా వారు దేన్నైతే ప్రారంభించారో దాన్ని ఖచ్చితంగా కడముట్టిస్తారు. ఓడిపోయే వాళ్ళ లక్షణం ఏమిటంటే సాకులు చెప్తూ ఉంటారు. ఫలానా కారణం వల్ల నేను సాధించలేకపోయా, అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, సాకులు చెప్పేవాళ్ళు ఎప్పటికీ ఏది సాధించలేరు. అలాగే సాధించేవాళ్ళు ఎప్పుడు కూడా సాకులు చెప్పరు. సాకులు చెప్తున్నావా, అయితే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా విజయం సాధించలేవు. విజయం సాధించాలని చెప్పి ఆశపడుతున్నావా, అయితే ఎప్పటికీ కూడా సాకులు చెప్పే ప్రయత్నం చేయొద్దు, సాకులను కనుగొనే ప్రయత్నం చేయొద్దు. అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటే, అంతా సక్రమముగా జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కడు విజయం సాధించేస్తాడు. కానీ అననుకూల వాతావరణంలో, అననుకూల పరిస్థితుల మధ్య, అననుకూల మనుషుల మధ్య తాను ఏదైతే చేయాలని చేపట్టాడో దాన్ని కొనసాగించి కడముట్టించగలిగిన వాడే అసలు సిసలైనటువంటి వీరుడు, ధీరుడు. కాబట్టి సాకులు చెప్పటం మానేసేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా, సాధించి తీరు. చదువులో విజయం సాధించాలనుకుంటున్నావా, సాధించి తీరు. నువ్వు చేపట్టిన వ్యాపారంలో విజయం సాధించి లాభాలు సంపాదించాలనుకుంటున్నావా, సాధించి తీరు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు ఒక నమ్మకమైన పరిచర్యని ఇచ్చాడా, ఆ పరిచర్యలో శక్తి వంచన లేకుండా, నీ మీద దేవుడు కలిగి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నీకు ఇచ్చిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా, ఏ నమ్మకంతో, ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఆ బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, అవాంతరాలు వచ్చినా పోరాడి విజయం సాధించటమే అది నీకు ఇవ్వబడినటువంటి, సాధిస్తావనే దేవుడు నీకు ఆ పరిచర్య ఇచ్చాడనే వాస్తవాన్ని మర్చిపోకండి. నెహెమ్యా తన చేతికి ఇవ్వబడిన పనిని అద్భుతంగా 52 రోజుల్లో సంపూర్తి చేశాడు. 52 రోజుల్లో కూలిపోయినటువంటి గోడలను నిర్మించటం, తగలడిపోయినటువంటి గుమ్మములను మళ్ళా చక్కగా ఆ గుమ్మాలు నిర్మించటం 52 డేస్లో అది వాస్తవంగా సాధ్యం కాదు. ప్రాముఖ్యంగా ఎన్నో వ్యతిరేకతల మధ్య అనుకున్నది సాధించటం అంత సులభం కాదు. అటు టోబియా కావచ్చు, సన్బల్లటు కావచ్చు, అరబియుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాటిమాటికి వ్యతిరేకిస్తూ, మాటిమాటికి విసిగిస్తూ, మాటిమాటికి విమర్శిస్తూ చేస్తున్నటువంటి పనిని అడ్డగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పటికప్పుడు దేవునికి మొరపెట్టాడు. తను ఎదుర్కొంటున్న సమస్యలను దేవునితో చెప్పాడు. దేవుని సహాయంతోనే తన పనిని పూర్తి చేశాడు.
ఎప్పుడైతే గోడలు నిర్మించడం జరిగిందో దానిని గురించి విన్నటువంటి ఈ శత్రువులు ఏం తెలుసుకుని భయపడ్డారో తెలుసా? 16వ వచనం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, ఏ సంగతి వినినప్పుడు? 52 దినములలో గోడలు కట్టుట సమాప్తమాయను, పని పూర్తి చేశాడు, నెహెమ్యా అనుకున్నది సాధించాడు. ఏ పని అయితే సంపూర్ణం చేస్తాను అని చెప్పి ముందుగా చెప్పాడో, ప్రజలను ప్రేరేపించాడో, ప్రోత్సహించాడో, పురికొలిపాడో, అనుకున్నట్టుగానే సాధించాడు అనే విషయం వారు విన్నప్పుడు, మా చుట్టూ నుండు అన్యులు అందరూ జరిగినది చూసినప్పుడు, విన్నప్పుడు కాదు, జరిగిన పని చూసినప్పుడు వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేసారు. అదేమిటంటే ఇది కేవలము వారు సేవిస్తున్న దేవుడు చేసిన పని. ఎవరు చేశారట ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఆ ఎగ్జామ్స్లో మీరు ఎలాంటి మార్కులు సంపాదించాలో తెలుసా? నువ్వు సాధించిన విజయాన్ని గూర్చి విన్నప్పుడు మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేక మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇది కేవలము వాళ్ళు నమ్ముతున్న దేవుడి వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఉద్యోగం చేసే చోట మీ చేతికి పని ఇవ్వబడుతుంది, బాధ్యతలు ఇవ్వబడతాయి, ప్రాజెక్టులు ఇవ్వబడతాయి. సేవలో మిమ్మల్ని నమ్మి సేవ మీకు అప్పగించినప్పుడు ఆ సేవ చేసే విధానం కావచ్చు, సేవలో మీరు సాధించే ప్రతిఫలాలు కావచ్చు, ఉద్యోగంలో మీరు సాధించేటటువంటి విజయాలు కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు సాధించేటటువంటి ఆశీర్వాదము, అభివృద్ధి, విజయాన్ని మీ చుట్టూ ఉన్నటువంటి అన్యులు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలగాలి, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైంది అనే విధంగా మనం జీవించాలి. ఈరోజు కలిసి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నెహెమ్యాను నువ్వు ఏర్పరచుకున్నావు, నెహెమ్యాను నువ్వు నమ్మావు. నమ్మి తన చేతికిచ్చినటువంటి పనిని నెహెమ్యా ఏ విధంగా శక్తి వంచన లేకుండా కష్టపడి చేశాడో, అన్యుల మధ్య నీ నామాన్ని ఘనపరిచాడో, అలాగే మేము కూడా వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా నాయన నిన్ను మహిమపరుస్తూ, మా చేతికి ఇవ్వబడిన ప్రతి పనిని శక్తి వంచన లేకుండా చేసి సంపూర్ణం చేసి ప్రతిఫలాన్ని చూసినప్పుడు ఫొచెఫరు ఏ రీతిగా యోసేపును చూసి తనకి దేవుడు తోడుగా ఉన్నాడో అని సాక్ష్యం ఇచ్చాడో, అలాగే మా జీవితాల్లో నిన్ను మా చుట్టూ ఉన్న వాళ్ళు చూడాలి ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండను గాక. షలోమ్.